Yes, good afternoon, officers. Time for today's current affairs videos. 30th June 2025. 5-6 important topics are there. We can review them. So, what are the topics for today? Batches on June 30th. Use the code SP Live, Shamanth Padikonla Live. You'll get 15 to 20% concession. I will make sure that you get that concession. The fees is 1,20,000. It will be reduced to 1 lakh or 1,05,000. If you have any queries, you can call 812-11-91985. Use the code, get the concession. So what are the topics for today? Quick go to them glance. First, ECI, Election Commission of India, delists political parties. On what basis does it do? Ela chestundi, enduku chestundi? Adi point. Next, synthetic genome. Ante artificial create chesina genome. This is about reading the gene sequence and writing the gene sequence. The concept of creating new babies. That's the game. Ante for future annattu. There are plus and minus of it. దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ వీసా రూల్స్, అది పెద్ద ఇష్యూ అది. అండ్ దెన్ ఫైనలీ పిఎం కార్ని కెనడా ప్రైమ్ మినిస్టర్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ అని ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ దానివల్ల ఇండియా ఇంకా కెనడా టైస్ కూడా మళ్ళీ రీసెట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మహారాష్ట్ర స్క్రాప్స్ 3 లాంగ్వేజ్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద. సో దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ ఫర్ టుడే. సో దీంట్లో ఫస్ట్ టాపిక్, వై ఈజ్ ఈసీఐ డీలిస్టింగ్ పొలిటికల్ పార్టీస్. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, మనకు పాలిటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. First, I'll tell you the storyline. What are the important concepts of it? ఒకసారి గుర్తు చేసుకో. బేసిక్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం ఒక పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేస్తున్నప్పుడు వెన్ వీ ట్రై టు రిజిస్టర్, సో కొంతమంది మెంబర్స్ ఉండాలి, కొంచెం ఫీజు కట్టాలి, అండ్ దెన్ వీ రిజిస్టర్ కాగానే సింబల్స్ ఇస్తారు, అది లిస్ట్లోకి వెళ్తుంది. బేస్డ్ ఆన్ యువర్ పాపులారిటీ యూ గెట్ ఓట్స్. దట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సీక్వెన్స్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సీక్వెన్స్ ఏంటంటే, ఇదే ప్రోగ్రామ్ని చాలా పొలిటికల్ పార్టీస్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్కి చాలా పనిచేస్తుంది. అంటే బ్లాక్ మనీని ఇష్టం వచ్చినట్టు, అంటే those who have earned black money will invest in this political party and register itself as a society, and then it will not participate in the election. Election lo participate cheyaleru. So these are registered but not actively participating in the election. వాళ్ళనే RUPPs అంటారన్నమాట, RUPs, RUPPs. సో ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఏంటిది? ఫస్ట్, బేసికల్గా పార్టీ జాయిన్ చేసినప్పుడు ఇంతమంది ఉన్నాము అని వస్తారు, బేసిక్గా ఒక చిన్న ఫీజు కడతారు, దాని తర్వాత ఎలక్షన్స్ జరగాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, వస్తారు, రిజిస్టర్ చేసుకుంటారు, ఆఖరికి సింబల్ కూడా రిజిస్టర్ కాదు వాళ్ళకి. కానీ అకార్డింగ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దీస్ పొలిటికల్ పార్టీస్ కెన్ టేక్ ట్యాక్స్ కన్సెషన్స్ బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అ సర్వీస్. పొలిటికల్ సర్వీస్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి, కంట్రీకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి we can avail a tax. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద దే టేక్ ట్యాక్సెస్, తర్వాత కంపన్సేషన్స్ తీసుకుంటారు. ఇది కాకుండా ఇది అడ్డు పెట్టుకొని మనీ లాండరింగ్ చేస్తారు వీళ్ళంతా. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో మొత్తం కలిపి 2,800 పార్టీలు రిజిస్టర్ అయితే, దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది మాత్రం 750 పార్టీస్ మాత్రమే. అంటే మిగతా 2,100 పార్టీలు రిజిస్టర్ అయినా నో పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు, ట్యాక్స్ కన్సెషన్స్ తీసుకున్నారు, మనీ లాండరింగ్ చేశారు. సో ఇవన్నీ చూసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బాగా కోపం వచ్చి, మీరందరూ చాలా కథలపడినారు బాయ్, మిమ్మల్ని అందరినీ డీరిజిస్టర్ చేసి పడేస్తా అని చెప్పేసి ఫ్రమ్ రిజిస్ట్రేషన్ దేవర్ డీరిజిస్టర్డ్ ఫ్రమ్ ద లిస్ట్. అంటే లిస్ట్లో వాళ్ళ పార్టీలు తీసి పడేసినారు. కానీ పని అయిపోయింది, ఎందుకంటే ట్యాక్స్ క్లెయిమ్స్ జరిగిపోయినాయి, మనీ లాండరింగ్ జరిగిపోయింది. సో ఎవరు దొంగలు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిస్టమ్ని మొత్తం ఒకటేసారి క్లీనప్ చేయాలి, ఈ ఎలక్షన్ సిస్టమ్ని కంప్లీట్గా క్లీనప్ చేయాలని ఈ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. అందుకే దే ఆర్ డూయింగ్ డీలిస్టింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. బేసిక్గా ఇట్స్ అ క్లీనప్ ప్రాసెస్. ఒకసారి స్వచ్ఛ భారత్ చేసినట్టు, స్వచ్ఛ ఎలక్షన్స్ అన్నట్టు, ఈ పిచ్చి పిచ్చి పార్టీలు హూ ఆర్ జస్ట్ డూయింగ్ నాన్ సెన్స్ యాక్టివిటీస్ వాళ్ళందరినీ డీరిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో కొంచెం కాన్స్టిట్యూషన్ రెలివెన్స్ ఉన్నాయి, కొన్ని లీగల్ టర్మ్స్ ఉన్నాయి, కొన్ని లీగల్ యాక్ట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి క్విక్ రివ్యూ కొడదాం దాని గురించి. ఒక 1-2 minutes మీకు అయిపోతుంది. PDF file will be provided to you, so details are all there. So you don't have to worry about the details and information. స్టోరీ లైన్ గుర్తుపెట్టుకోండి, ఈసీఐ పవర్స్ ఫంక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, వై డీలిస్టింగ్ అనేది 3-4 పాయింట్స్ ఆర్ మేజర్లీ ఇంపార్టెంట్. అవి మీరు గుర్తుపెట్టుకుంటే మీ ఎగ్జామ్కి మోర్ దాన్ సఫిషియంట్. సో లెట్స్ లుక్ ఎట్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్.
సో ఫస్ట్ మీరు రాయాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 19(1) క్లాస్ సి. ఇది ఏంటిది? ఇది రైట్ టు ఫార్మేషన్ ఆఫ్ అసోసియేషన్స్. అంటే మీరు ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్ ఫామ్ చేసే రైట్ ప్రతి ఇండియన్ సిటిజన్కి ఉంది. మనం 10 మంది కలిపి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ రైట్ మన దగ్గర ఉంది. అండ్ ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్. ఇది వాట్ కైండ్ ఆఫ్ అ రైట్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. బట్ ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద డెమోక్రటిక్ అండ్ ఎలక్టరల్ నార్మ్స్ ని పాటించకుండా ఉండకూడదు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్ డస్ ఇట్ డూ? ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ కి అండ్ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టిసిపేషన్ కి డిఫరెన్స్ చూసాను. జస్ట్ బికాస్ యూఆర్ ఫార్మింగ్ అన్ అసోసియేషన్, జస్ట్ బికాస్ యూఆర్ ఫార్మింగ్ అ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ ఆల్సో యువర్ డ్యూటీ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్. లేకపోతే ఎందుకు అసలు పార్టీ ఫామ్ చేస్తున్నారు అనేది ఈసీఐ ఇది. సో దిస్ ఆల్సో మీరు మెన్షన్ చేయాల్సిన మేజర్ పాయింట్ అంటే సెక్షన్ 29 క్లాస్ ఏ అండర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఇది దీంట్లో రూల్స్ ఉన్నాయి. 30 days లోపల చేయాలి. సెక్యులరిజం, డెమోక్రసీ అండ్ సావరెనిటీ మంచిగా పార్టీ ఇదైతే. సో మెనీ పార్టీస్ ఫెయిల్డ్ టు కంప్లై, అంటే రూల్స్ ఫాలో కాలే, దానివల్ల డీరిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది మేజర్ పాయింట్ స్టోరీ లైన్. సో దీనివల్ల ఏమవుతుందంటే క్లెన్జింగ్ ఆఫ్ ది ఎలక్షన్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ మీరు మెన్షన్ చేయాలి. 19(1) సి ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇవి మీ ఇంట్రొడక్షన్లో మీరు రాయాల్సిన మేజర్ పాయింట్స్. దాని తర్వాత లెట్స్ లుక్ ఎట్ సమ్ స్టాటిస్టిక్స్. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకుంటారు, ఎలక్షన్ సింబల్ ఉండవు, అండ్ అలవెన్సెస్ ఫర్ క్యాంపెయిన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ట్యాక్స్ అలవెన్సెస్ ఆర్ ఎక్స్ట్రా క్రెడిట్స్ విచ్ ఆర్ గివెన్ టు ద పొలిటికల్ పార్టీస్ హూ గాట్ రిజిస్టర్డ్. వీళ్ళు ఏం చేసినారు? ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ని వాడేసుకున్నారు, అలవెన్సెస్ ని వాడేసుకుని ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు. సో డబ్బులు పోయినట్టే కదా. సో పబ్లిక్ మనీ గాన్ కదా, అది ప్రాబ్లం. అండ్ గవర్నమెంట్ కి నష్టం కదా, ట్యాక్స్ వాళ్ళు కట్టరు, కన్సెషన్ తీసుకున్నారు కాబట్టి. సో నాన్ కంటెస్టింగ్ పార్టీస్ స్టిల్ క్లెయిమ్డ్ బెనిఫిట్స్ వితౌట్ పబ్లిక్ ఎంగేజ్మెంట్. సో రిస్క్ ఆఫ్ మనీ లాండరింగ్. సో ఇది చూడండి, ఇది మేజర్ పాయింట్ మీరు రాయాల్సింది. అవుట్ ఆఫ్ 2800 ఆర్యూపీపీస్ అంటే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, ఓన్లీ 750 only have participated out of 2800. అంటే 700 out of 2800 అంటే 25%. So ECI requires above rupees 20,000 to be declared under the RP Act. So letter of intent also should be ready. If you want to get out from the if you don't want your party to contest, then you have to give letter of intent that I don't want to participate. అది కూడా చేయలేదు. And finally, ఇది వెరీ ఇంపార్టెంట్ కేసు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ 2002. ఇది కేసు మీరు రాయాల్సింది. సో దీంట్లో ఏం చెప్పారంటే ఈసీఐకి ఏం పవర్ ఉంది డిరిజిస్టర్ చేయడానికి అనేది బేసిక్ పాయింట్. ది ఓన్లీ పవర్ దట్ ఈసీఐ హ్యాస్ టు డిరిజిస్టర్ అ పార్టీ ఈస్ వెన్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్. సో ఈ పొలిటికల్ పార్టీస్ ఫ్రాడ్యులెంట్ మనీ లాండరింగ్ చేశారని ఎవిడెన్స్ ఉంది, కావాలని సిస్టమ్ని డిస్టర్బ్ చేయడానికి ప్లాన్ చేశారు, అట్లాంటి దానికి హార్డ్ ఎవిడెన్స్ ఉంటే మాత్రమే ఈసీఐ కెన్ డిరిజిస్టర్ అ పర్టికులర్ పార్టీ అని వాళ్ళ క్లెయిమ్. సో దానికి ఇంపార్టెంట్ అయిన కేసు ఇది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ 2002. అలానే లా కమిషన్ రిపోర్ట్ చూడండి 2015. ఒక స్ట్రిక్టర్ రిజిస్ట్రేషన్ అండ్ డీరిజిస్ట్రేషన్ నార్మ్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రెడిబిలిటీ భయంకరంగా తగ్గిపోతుంది అని వాళ్ళ ఫీలింగ్. అయితే ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ని కొంచెం మార్చాలి. ఎందుకంటే మారకపోతే ఏమవుతుందంటే ఈ పొలిటికల్ పార్టీస్ విల్ గివ్ రిస్క్ టు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ జెన్యూన్ మల్టీ పార్టీ డెమోక్రసీకి భంగం కలిగిస్తాయని ఓవరాల్ ఫీలింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో మీరు మెన్షన్ చేయాల్సిన పాయింట్స్: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లా కమిషన్ రిపోర్ట్, దెన్ నాన్ కంటెస్టింగ్ పార్టీస్ క్లెయిమింగ్ ఆఫ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్, అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ 2800 and 750, లెటర్ ఆఫ్ ఇంటెంట్ మెన్షన్ చేయాలి. And finally, Article 19(1) freedom of forming an association and representation of people acts. ఇవి మీ ఆన్సర్లో కనపడాల్సిన పాయింట్స్. If these points are there, you are bound to get very good marks. Another important topic for today is synthetic genome, అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్న జీనోమ్. సో DNA ఫ్రమ్ స్క్రాచ్ అంటే రైట్ ఫ్రమ్, మామూలుగా ఇప్పటివరకు మనకి జీనోమ్ సీక్వెన్స్లో చాలా ఇంపార్టెంట్ అంటే ఓన్లీ రీడింగ్ వరకే వచ్చింది, రైటింగ్ ఆఫ్ జీన్ సీక్వెన్స్ జరగలేదు. సో రైటింగ్ ఆఫ్ జీన్ సీక్వెన్స్లో మనకున్న బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ చేంజ్ ద క్వాలిటీ ఆఫ్ జీన్, ఎస్పెషలీ ఇఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ హ్యాస్ టు బి మోర్ ఇంటెలిజెంట్, మోర్ స్మార్టర్ అండ్ ఇంకా ఖతర్నాక్గా తయారవ్వాలంటే ఈ జీన్ సీక్వెన్స్ అన్ని రీడింగ్ సరిపోతే రైటింగ్ కూడా చేయాలన్నమాట. సో ద హోల్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ రైటింగ్ జీన్ సీక్వెన్సెస్. దీంట్లో
ఇంపార్టెంట్ అయిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వర్డ్ మీకు ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్, బాగా మీకు తెలుసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఒకటి ఉంది, అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ యూజెనిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మామూలుగా EU ఇన్ గ్రీక్ అంటే గుడ్ అని అర్థం అన్నమాట. యు ఇన్ గ్రీక్ అంటే గుడ్. సో జెనెసిస్ అంటే బర్త్. సో ఇఫ్ యూ వాంట్ అ గుడ్ బర్త్ అంటే కిడ్స్ ఆర్ పిల్లలు విత్ బెటర్ జీన్స్ దాన్ దేర్ పేరెంట్స్, మోర్ ఇంటెలిజెంట్, మోర్ స్మార్టర్, మోర్ సూపర్, అట్లాంటి క్వాలిటీస్ కావాలంటే జీన్ రైటింగ్ చేయాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్పర్ టెక్నాలజీ, CRISPR. దిస్ కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ జీన్ ఎడిటింగ్, జీన్ ఎడిట్ చేయడం అన్నమాట. ఈ జీన్ ఎడిటింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎక్కడైతే ఫాల్ట్ ఉందో ఆ ఫాల్ట్ పార్ట్ కట్ చేసి ఆ ఫాల్ట్ పార్ట్కి మెడిసిన్ లాగా ఇంకా కొత్త పార్ట్ని యాడ్ చేస్తారు. చేయగానే ఎవరికైతే ఆ డిఫాల్ట్ ఉందో ఆ ఫాల్ట్ని ఎగిరిపోయి కొత్తగా ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ క్రిస్పర్ టెక్నాలజీ. దిస్ ఈస్ జీన్ ఎడిటింగ్. ఇది జీన్ రీడింగ్ అండ్ రైటింగ్. సో ద హోల్ ఆర్టికల్ ఇస్ అబౌట్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆఫ్ జీన్స్ మాట. ఇది మేజర్. సో యూజెనిక్స్లో గుడ్ బర్త్ చేయొచ్చు, లేదా అప్పుడప్పుడు నాజీ జర్మనీలో ఒకప్పుడు ఏం చేశారంటే యూథనేషియా అట్లాంటివన్నీ వాడి క్రియేట్ చేశారు కదా, అట్లానే దే ఆల్సో యూస్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ యూజెనిక్స్ రెండింటికి ఉంటాయి అన్నమాట. సో ప్రపంచానికి మంచిగా వాడామనుకో అది గుడ్ అవుతుంది, ఇది బ్యాడ్ అవుతుంది. ఇది నాజీ జర్మనీ వాళ్ళు ఆల్రెడీ వాడారు. సో ఏం చేశారంటే ఈ జీన్ ఎడిటింగ్ ప్రాసెస్ని వాళ్ళు ఏం చేశారంటే బేసికల్గా ఇఫ్ ద సేమ్ థింగ్ అంటే ఆ రైటింగ్ కనుక సీక్వెన్స్ తప్పు మార్చేశారనుకోండి, బ్యాడ్ చేశారనుకోండి, వచ్చే జనరేషన్స్ అందరూ కూడా అట్లనే పుడతారు. సో తరతరాలుగా ఒక పర్టికులర్ సోషల్ గ్రూపు ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట. డిఫార్మిటీస్తో పుట్టచ్చు, జబ్బులతో పుట్టచ్చు, పుట్టంగానే చనిపోవచ్చు. అట్లాంటివి కూడా నెగిటివ్ యూజెనిక్స్ అంటారన్నమాట వాటిని. కానీ ప్రపంచానికి పనికొచ్చేదేమో గుడ్ యూజెనిక్స్. సో దిస్ ఆర్టికల్ ఇస్ అబౌట్ ఫండమెంటలీ యూజెనిక్స్, దట్ ఇస్ హోల్ పాయింట్. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ వేర్ యూ ఇంప్రూవ్ ద జీన్ క్వాలిటీ ఆఫ్ అ పర్టికులర్ హ్యూమన్ ఫ్యూచర్ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే బేసికల్గా అసలు ఎందుకు ఇది అని ఆలోచిస్తే ఒకప్పుడు పిల్లలు ఎందుకు అనేవాళ్ళు, ఎందుకంటే బర్త్ రేట్ ఎక్కువ ఉండే, డెత్ రేట్ కూడా ఎక్కువ ఉండే, రెండు వర్ హయ్యర్. వెన్ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ వర్ హయ్యర్, పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ లాట్ ఆఫ్ పాపులేషన్. కానీ అదే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వ్యాక్సినేషన్స్ అవన్నీ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ డెత్ రేట్స్ భయంకరంగా తగ్గినాయి. సో ఈ యూజెనిక్స్ వాడడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అని అంటే యూ గివ్ బర్త్ టు ఓన్లీ 1 or 2 kids, but they are superb, very healthy, very smart, and కొత్త జనరేషన్కి కొత్త తరానికి చాలా చాలా బాగుంటుంది, వరల్డ్ కూడా చాలా బాగుంటుంది. అట్లా కంట్రోలింగ్ ఆఫ్ పాపులేషన్ కూడా చేయొచ్చు యూజింగ్ జీన్ ఎడిటింగ్ అని ఓవరాల్ కాన్సెప్ట్ అండ్ ఐడియా. దీనికి చాలా ఫండింగ్ జరిగింది. ఆల్మోస్ట్ సమ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ హ్యావ్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ టు దిస్ జీన్ ఎడిటింగ్. మొత్తం వరల్డ్ అంతా ఇట్ ఈస్ రేసింగ్ టువర్డ్స్ దట్ టు గివ్ అ స్మార్టర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ జనరేషన్ విత్ నో హెల్త్ కాంప్లికేషన్స్. సో హీరోలు ఇలా ఆలోచిస్తారు, మీకు తెలిసిన విలన్లు దీన్ని ఎట్లా నెగిటివ్గా చేసి ఒక పర్టికులర్ వాళ్ళ ఎనిమీస్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలో కూడా ఆలోచించవచ్చు. సో బోత్ వేస్ దెర్ ఆర్ ప్లస్, దట్ ఈస్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. సో ఇది ఓవరాల్ స్టోరీ లైన్. దీనికి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ 1-2 minutes కొట్టేద్దాం. లెట్స్ లుక్ ఎట్ ఆల్ ద పాయింట్స్. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలి, HGP అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, అది మేజర్ పాయింట్. SYNHG అంటే సింథటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, అది ఆర్టిఫిషియల్ క్రియేషన్. GWAS అంటే జీనోమ్ వైడ్ అసోసియేషన్ స్టడీ. DNA అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, మీరు చిన్నప్పుడు 10th లో చదువుకుంటారు బాగా. నెక్స్ట్ GBP అంటే పౌండ్, గ్రేట్ బ్రిటన్ పౌండ్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ టర్మ్స్ దట్ యూ హ్యావ్ టు నో బిఫోర్ అండర్స్టాండింగ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. సో HGP అంటే హ్యూమన్ జీనోమ్, సింథటిక్ హ్యూమన్ జీనోమ్. GWAS అంటే జీనోమ్ వైడ్ అసోసియేషన్. DNA is deoxyribonucleic acid, and finally GBP is Great Britain pound. ఇది తెలియాలి. సో ఒక్కొక్క దాని గురించి సింపుల్ ఒక టాబ్లర్ ఫామ్లో పెట్టాను, మీరు ఒక క్విక్ గ్లాన్స్ చేస్తే సరిపోతుంది. దీంట్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం ఫాస్ట్గా. ఇట్స్ అ గ్లోబల్ ప్రాజెక్ట్
టు మ్యాప్ ఆల్ హ్యూమన్ జీన్స్ అన్నిటిని కలిపేసి చెప్పడానికి. దీనివల్ల డిసీజ్ లైక్ క్యాన్సర్ని తగ్గించవచ్చు. సింథటిక్ హ్యూమన్ జీనోమ్ బిల్డ్ హ్యూమన్ డిఎన్ఏ ఫ్రమ్ స్క్రాచ్ వితౌట్ ఎనీ కైండ్స్ ఆఫ్ డిఫెక్ట్స్. దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే రీడింగ్ ఒక్కటే కాదు, రైటింగ్ కూడా చేయడం కుదురుతుంది. సో రైటింగ్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. జీనోమ్ సీక్వెన్సింగ్, ఎగ్జాక్ట్ ఆర్డర్ ఆఫ్ డిఎన్ఏ లెటర్స్ ATCG, ఈ సీక్వెన్స్ లో రాయాలి. A తర్వాత T తర్వాత C తర్వాత G. సో రీడింగ్ అ మాన్యువల్ ఆఫ్ హ్యూమన్ బాడీ లాగా ఉంటుంది అన్నమాట. సో యూజెనిక్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, సెలెక్టివ్ బ్రీడింగ్ టు క్రియేట్ ట్రైట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో దీనివల్ల వచ్చిన కాంట్రవర్సీ అంటే డిజైనర్ బేబీస్ అని క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే డిజైనర్ బేబీస్ కాన్సెప్ట్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే దిస్ ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ బై ద రిచ్. సో ద రిచ్ విల్ గెట్ అ జనరేషన్ హూ ఇస్ మచ్ స్మార్టర్ అండ్ ఖతర్నాక్ అండ్ దే మైట్ బికమ్ టూ పవర్ఫుల్ అండ్ డిక్టేటర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ డిజైనర్ బేబీస్. కానీ దిస్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ టు కామన్ పబ్లిక్ బికాస్ ద కాస్ట్ ఆర్ వెరీ వెరీ హై. కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు ఉంటుంది ఒక్కొక్క జీన్. సో అది మనం కామన్ పీపుల్ యాక్సెప్ట్ చేయలేరు అండ్ యాక్సెసిబిలిటీ ఉండదు. సో ఏమవుతుంది, ద రిచ్ లాట్ విల్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. దానివల్ల ద మిడిల్ క్లాస్ అండ్ ద పువర్ పీపుల్ మైట్ గెట్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. అది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో GWAS జీనోమ్ వైడ్ అసోసియేషన్ స్టడీ చాలా మంది డిఎన్ఏ నుంచి అవుతారు, ఎస్పెషల్లీ టు ఫైండ్ ద డిజీజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. అది కాకుండా దీన్ని ఎక్కడ వాడుతున్నారు, డయాబెటీస్ అండ్ షిజోఫ్రీనియా. స్కిజోఫ్రీనియా అంటే బైపోలార్ డిజార్డర్ అన్నమాట, అంటే అపరిచితుల లెక్క. సో వాళ్ళలోనే 2, 3, 4 ఒక ఆవిడకైతే 64 పర్సనాలిటీలు ఉండే. సో ఆవిడ ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట. సో అపరిచితుడు సినిమా చూశారు కదా, సేమ్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ షిజోఫ్రీనియా. సో దాన్నే డ్యూయల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు, పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. సో ఈ రెండింటిని స్టడీ చేయడానికి దీన్ని వాడుతున్నారు బేసిక్గా. సో ఇంజనీర్డ్ మైక్రోబ్స్ అంటే ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్, మాడిఫైడ్ మైక్రో ఆర్గానిజమ్స్ స్ట్రక్చర్ని, వాటి జీనే మార్చి ల్యాబ్స్లో వాడతారు ఫర్ స్పెషల్ టాస్క్స్. బ్యాక్టీరియా డిజైన్ టు క్లీన్ ఆయిల్ స్పిల్స్, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. సో మీకు ఓషన్స్లో ఆయిల్ స్పిల్స్ అయినాయి అనుకోండి, దాంట్లో ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఏం చేస్తారంటే బ్యాక్టీరియాని వదిలేస్తారు. ఆ బ్యాక్టీరియా వెళ్ళి ఆయిల్ అంతా తినేస్తుంది, స్పిల్ని క్లియర్ చేస్తుంది. అట్లాంటిది ఒకటి తయారు చేయడం, ఇది మంచి పర్పస్. సేమ్ బ్యాక్టీరియాని జనాల్ని చంపడానికి కూడా వాడచ్చు కదా, సో అట్లాంటివి కూడా జరగచ్చు. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. కాన్సెప్ట్స్, ఇక్కడేమో ఫుల్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడేమో కాన్సెప్ట్స్, దాని అప్లికేషన్స్ కూడా రాయింది, పక్కన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, సో దట్ యూ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ మీకు రివిజన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ స్టాటిస్టిక్స్ ఏంటి? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కండక్టెడ్ 1993, ఇన్వాల్వ్ 2,800 scientists globally. 92% was successful. Cost was $2.7 billion. To read and identify every human gene for medical and scientific purposes. Policy making ki chala important. So genome wide association studies to trace all the disease ki em links unnayo, this particular body will decide. And finally, UK launched, ever launch chesaru idi? UK launch chesaru collaboration with Oxford, Cambridge as well as others. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫండెడ్ బై వెల్కమ్ ట్రస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రేట్ బ్రిటన్ పౌండ్ 10 million pounds దీంట్లో ఇన్వెస్ట్ చేశారు ఫర్ ద ఫస్ట్ ఫేజ్. ఇది ప్రిలిమ్స్ కి హైలైట్ కి వెరీ ఇంపార్టెంట్. అందరూ యూజెనిక్స్ అవుతారు, కానీ యూపీఎస్సీ డైరెక్ట్గా వచ్చి ఎక్కడి నుంచి ట్రస్ట్ పైసలు ఎక్కడికి వచ్చినాయని అడుగుతారు. సో వెల్కమ్ ట్రస్ట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రొఫెసర్ రాబిన్ లోబెల్ బ్యాచ్ ఇన్ అ ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్, and he was the guy who started this synthetic human genome project. Concept of designer babies, it is linked to eugenics. Potential ecosystem harm ana kavachu, engineered microbes valla harm kavachu, lethe advantages kuda ravachu. So ee points meeru మీ ఆన్సర్ లో గానీ ప్రిలిమ్స్ లో గానీ వస్తాయి, డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టడం. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ద న్యూ వీసా రూల్స్ విచ్ హావ్ బీన్ పబ్లిష్డ్. అయితే ఈ వీసా రూల్స్ లో హైలైట్ పాయింట్ ఏంటంటే ఈరోజు డిస్రప్షన్ ఆఫ్ ప్రైవసీ. ఇప్పుడు ఏమవుతున్నానంటే ఇమిగ్రేషన్స్ అంటే బయట నుంచి వచ్చే కంట్రీ, అమెరికాకి బయట నుంచి వచ్చే వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళ సోషల్ మీడియా యాక్సెసిబిలిటీ, సోషల్ మీడియాని భయంకరంగా యాక్సెసిబిలిటీ చేయాలని ఓవరాల్ యుఎస్ ఇస్ డూయింగ్ ఇట్. సో యుఎస్ ఏం చేస్తుందంటే 5 years నుంచి మీరు ఏవైతే సోషల్ మీడియా అవి వాడుతున్నారో అవన్నీ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ప్రైవేట్ డొమైన్లో పెట్టకూడదు. ఇది ఎందుకు అట్లా చేస్తుంది, వై ఇస్ ఇట్ డూయింగ్ లైక్ దట్ అంటే బేసిక్ ఐడియా ఏంటంటే ఎవరైనా టెర్రరిస్ట్ కానీ ఫామ్ కావచ్చు, లేకపోతే యాంటీ యుఎస్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఉండొచ్చు, యుఎస్ డెమోక్రసీని హర్ట్ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పేసి వేరే కంట్రీస్ వాళ్ళ రెమిటెన్సెస్ని తగ్గిద్దామని చెప్పేసి ఓవరాల్ ఐడియా. ఎండ్ ఆఫ్ ద డే బికాస్ యుఎస్ ఇస్ ఫండమెంటలీ ఆ క్యాపిటలిస్ట్ కంట్రీ కాబట్టి ఫైనల్గా పైసలు ఇంపార్టెంట్.
సో యుఎస్ నుంచి బయటకు వెళ్ళే డబ్బులు తగ్గించుకోవాలి అండ్ ఇమిగ్రేషన్స్ అన్ని తగ్గించుకోవాలి. అలా ఫారెన్ పాలసీ గేమ్ యుఎస్ ఎప్పుడు ఆడుతుంది. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం, చాలాసార్లు ఆడింది. ఇక్కడ మనకి ఇండియన్ డయాస్పోరా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఈ రోజు కూడా యుఎస్ పిచ్ ఇంకా తగ్గలేదు కాబట్టి మన వాళ్ళు చాలా మంది వెళ్తారు కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో 5 years నుంచి మీ పబ్లిక్ అకౌంట్, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి అసలు మీరు ఏమేం మెసేజ్లు పెడుతున్నారు, ఏమేం ట్యాగులు చేస్తున్నారు, అసలు వాట్ ఆర్ యూ డూయింగ్ ఫైనలీ, మీ టేస్ట్ ఏంటిది, మీరు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఉందా? ఎందుకంటే బేసిక్గా యుఎస్ చాలా పర్టికులర్, ఎవరికైతే కమ్యూనిస్ట్ ఫిలాసఫీస్ ఉంటాయో వాళ్ళని పెద్దగా ఎంకరేజ్ చెయ్యరు. ఎందుకంటే యుఎస్ ఈజ్ అ క్యాపిటలిస్ట్ కంట్రీ. కమ్యూనిజం ఏమో రష్యన్ కాన్సెప్ట్, చైనీస్ కాన్సెప్ట్. సో ఈ కమ్యూనిజం అనేది క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వర్కౌట్ కాదు కాబట్టి యూజువల్గా ఈ కమ్యూనిస్ట్స్ అనేవాళ్ళు మెల్లమెల్లగా అమెరికన్ క్యాపిటలిస్ట్కి యాంటీ అయిపోతారనే ఒక భయంతో బేసిక్గా మీకు ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరితో నెట్వర్క్స్ ఉన్నాయి, మీకు ఏవైనా ప్రీవియస్ ఆర్గనైజేషన్స్తో కానీ యాంటీ అమెరికన్ ఆర్గనైజేషన్స్తో లింక్స్ ఏమైనా ఉన్నాయా, ఒక పర్సన్తో ఏమైనా లింక్ ఉందా, ఇవన్నీ చూసి వీసాస్ని ఫిల్టర్ అవుట్ చేసేస్తారు. లింక్ ఉందా, యూఆర్ అవుట్ ఆఫ్ ద యూఎస్, మీకు యూఎస్లో ఛాన్స్ రాదు. సో అట్లా కొత్త న్యూ వీసా రూల్స్ తీసుకొచ్చారు. దీనివల్ల డిస్రప్షన్ ఆఫ్ ప్రైవసీ భయంకరంగా పెరుగుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇండియన్స్కి పెద్ద ప్రాబ్లం. సో ఇది మైండ్లో పెట్టుకుని దిస్ హోల్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. ఇది స్టోరీ లైన్. దీంట్లో ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేనే క్రిస్ప్గా అండర్లైన్ చేసి స్టార్ పెట్టేస్తాను. అవి చదువుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ యూపీఎస్సీ ఎగ్జామ్. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎంత స్టోరీ తెలిసినా, ఎంత బాగా తెలిసినా, రాసేది కొంచెమే, ఆ కొంచెం పర్ఫెక్ట్గా రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు వీసా అప్లికేషన్స్లో మీకు చూసేది ఏంటంటే బేసిక్గా FMJ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయి. F ఈస్ ఫర్ అకాడమిక్ స్టడీస్, అంటే మీరు బయట హైయర్ స్టడీస్, గియర్ స్టడీస్ ఏమైనా చేయాలనుకుంటే F వీసా స్టేటస్ ఇస్తారు. M అంటే వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి మీకు M వీసా ఇది ఇస్తారు. అండ్ J అంటే ఎక్స్చేంజ్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కానీ ఆన్ ఎక్స్చేంజ్ ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీసాస్. దీనివల్ల అని చెప్పాను కదా, మీ సోషల్ మీడియా యాంగిల్స్ అన్ని కూడా 5 years పబ్లిక్ డొమైన్లో పెట్టుకోవాలి. అది సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మీడియా ప్రైవసీ అండ్ పబ్లిక్ మధ్యన ప్రాబ్లం అవుతుంది. సో ప్రైవసీ కన్సర్న్స్ ఒకటి మేజర్ పాయింట్ దట్ యూ హావ్ టు మెన్షన్. దీనివల్ల రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యుఎస్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్, అది బాగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాట్ ఆర్ ది ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, ఈ రూల్ తీసుకురావడానికి యుఎస్ ఎంబసీ వాళ్ళు, డిజిటల్స్ వాళ్ళు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, రెడిట్, మెటా అండ్ ఆల్ దీస్ ఫైల్స్. సో వాట్ ఆర్ ద ప్లాట్ఫామ్స్ విచ్ గెట్ ఎఫెక్టెడ్ బై దిస్? రెడిట్, ఇన్స్టాగ్రామ్, టంబ్లర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, థ్రెడ్స్, బ్లూ స్కై, ఇవన్నీ కూడా భయంకరంగా ఎఫెక్ట్ అవుతాయి. ఎక్స్పోజర్ భయంకరంగా పెరుగుతుంది. రిస్క్ ఆఫ్ మిస్యూజ్ చాలా ఎక్కువ అవుతుంది ఛాన్స్. దీనివల్ల డిజిటల్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భయంకరంగా దెబ్బతింటాయి. సో EFF, ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్, దిస్ విల్ గెట్ డీప్లీ హర్ట్. స్టాక్ కంప్లీట్గా పడిపోతుంది. ఇట్లాంటివి వస్తే ఆ కంపెనీస్ భయంకరంగా చాలా 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 దెబ్బతినాల్సి వస్తుంది. అది బేసిక్ పాయింట్. అయితే ఇక్కడ మీరు చూడాల్సిందంటే స్క్రూటినీ మెకానిజం ఎట్లా ఉందంటే, లైక్స్, కామెంట్స్, మీడియా, దేనికి మీరు లైక్స్ కొడుతున్నారు, దేనికి మీరు కామెంట్స్ కొడుతున్నారు, మీ మీ థింకింగ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, అన్ని కూడా ఇక్కడ డిసైడ్ అవుతాయి. సో అప్లికెంట్స్ ఎట్ ద రిస్క్ ఆఫ్ రిజెక్షన్ బికాస్ దేర్ ఆన్లైన్ మూవ్మెంట్ వాజ్ నాట్ ప్రో అమెరికా ఆర్ యాంటీ అమెరికా అయితే పీక్ పడేస్తారు అనమాట. అంటే అమెరికా మీద ఏం చెప్పకపోయినా సరే, అమెరికన్ ఐడియాలజీస్కి మీరు కొంచెం అగేన్స్ట్ ఉన్నా సరే, యు ఆర్ నాట్ అ బిగ్ వెల్కమ్ ఇన్ టు ద యుఎస్ మార్కెట్. దట్ ఈస్ అ హోల్ పాయింట్. దీనివల్ల డిస్క్రిమినేషన్ భయంకరంగా స్టార్ట్ అవుతుంది అండ్ లీగల్ కంటెన్షన్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ స్క్రూటినీ మెకానిజం. నెక్స్ట్, ఇష్యూస్ విత్ అకౌంట్ డిలీషన్. డిలీటెడ్ అకౌంట్స్ మే స్టిల్ బి విజిబుల్ 3 weeks 4 weeks. ఒక అకౌంట్ మీరు డిలీట్ చేసినా సరే, ఇన్ దట్ పర్టికులర్ వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్లో 2 to 3 weeks వరకు యాక్టివ్గానే ఉంటుంది. అది మనకు విషయం తెలియదు. మన అకౌంట్ ఇప్పుడు డిలీట్ అయిపోయింది కదా, మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండదు అనుకుంటాం. కానీ 3 to 4 weeks వరకు మీ అకౌంట్ ఇంకా అక్కడ యాక్టివ్గా రన్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీరు ప్రీవియస్గా సెండ్ చేసిన మెసేజెస్ కానీ డిస్టర్బ్ చేసినవి అన్నీ కూడా క్లియర్గా అందరికీ తెలుస్తాయి. దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫాల్స్ పాజిటివ్స్, పెనలైజేషన్ ఆఫ్ అప్లికెంట్స్, లీగల్ అంబిగ్యూటీ, విక్టెక్స్ చాలా భయంకరంగా, ఇమిగ్రేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రైవసీ అండ్ సర్వేలెన్స్ డిబేట్లో EFF క్రిటిసైజ్డ్ ద ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ కంపెనీ క్రిటిసైజ్ దట్ సర్వేలెన్స్ యాజ్ అన్ ఎర్రర్ ప్రోన్ అండ్ రైట్స్ ఇన్వేజివ్గా ఉంది ఇదంతా. సో మాకు నచ్చలేదు అని ఫీలింగ్ బేసిక్గా. సో డిజిటల్ ప్రొఫైలింగ్ వెరీ బ్యాడ్ అవుతుంది. దానివల్ల మైనారిటీస్కి చాలా చాలా దెబ్బతింటారు. సో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ భయంకరంగా జరుగుతాయి. అండ్ వాచ్ డాగ్స్ వీళ్ళు
దీనికి ఈ ప్రైవసీ సర్వేలెన్స్ డిబేట్ చేసే ఆర్గనైజేషన్స్ ఇవి EFFF, సివిల్ లిబర్టీ వాచ్ డాగ్స్, US జ్యుడిషియరీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ అప్లికెంట్ అడాప్టేషన్స్ చూసుకుంటే పీపుల్ క్యూరేట్ కంటెంట్, యూజ్ ఫిల్టర్స్ అండ్ టూల్స్ బిఫోర్ అప్లై. దీనివల్ల స్కాములు చాలా స్టార్ట్ కావచ్చు. అండ్ సెల్ఫ్ సెన్సర్షిప్, ఫియర్ బేస్డ్ బిహేవియర్ అమంగ్ వీసా సీకర్స్, భయంతోనే వీసా వెళ్తారు, బయటకు వెళ్తారు, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల డిజిటల్ ఎక్స్ప్రెషన్ భయంకరంగా తగ్గిపోతుంది, అప్లికేషన్స్ ప్రెషర్స్ భయంగా తగ్గుతాయి. సోషల్ ప్లాట్ఫామ్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, సివిల్ సొసైటీ వీళ్ళందరూ కూడా అప్లికెంట్ అడాప్టేషన్స్కి చాలా చేస్తున్నారు. సో ఈ US దానివల్ల చాలా మందికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానివల్ల ద డ్రైవ్ ఫర్ గోయింగ్ టు US విల్ కంప్లీట్లీ గెట్ డిస్ట్రాయిడ్. ఈ పార్ట్ US వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా మంచిది, వాళ్ళకి మంచిది, వేరే కంట్రీస్కి కూడా చాలా మంచిది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి బేసికల్గా. FMJ ప్లాట్ఫామ్స్ విచ్ గెట్ ఎఫెక్టెడ్, మీరు రాయాల్సిన 2-3 పాయింట్స్. స్క్రూటినీ మెకానిజం, ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి. అండ్ ఫైనల్లీ ఇష్యూస్ విత్ అకౌంట్ డిలీషన్ చేసినా సరే బ్యాక్ ఎండ్లో ఇట్ స్టిల్ రన్స్, అది మేజర్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రైవసీ సర్వేలెన్స్ అండ్ డిబేట్, అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అప్లికేషన్ అడాప్టేషన్స్ ఎవరెవరు చేస్తారు, ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవి మీరు బేసిక్గా గుర్తుపెట్టుకొని రాయాల్సిన మేజర్ పాయింట్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ US visa issue. Yes, another important topic for today is about Canadian Prime Minister Mr. Carney. అయితే he looks to be very pragmatic అనేది XNY చెప్పడం జరిగింది. ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోతో మీకు తెలిసింది చాలా ఇష్యూస్ అయినాయి, ఎస్పెషల్లీ ఖలిస్తాన్ ఇష్యూ అండ్ how he has not supported India, how he was like kind of anti-India and all that stuff చాలా పెంట చేసుకున్నాడు. కాబట్టి అతను వచ్చేసి ఇప్పుడు he is the basic hero right now. So he looks to be very pragmatic. బేసికల్గా దిస్ ఇష్యూ ఇస్ ఆల్ అబౌట్ బైలేటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా. ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్. మన G7లో స్పెషల్గా మోడీ గారిని ఇన్వైట్ చేసి ఒక స్పెషల్ గెస్ట్ లాగా చూపించడం జరిగింది. అది ఎందుకు చేశారంటే బేసికల్గా ఇండియా ఇస్ గ్రోయింగ్ ఎకనామికల్లీ వెరీ హై కాబట్టి ఇండియాతో ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకుంటే వాళ్ళకి బిజినెస్ కూడా సూపర్గా పెరుగుతుంది. లేదో పిచ్చి ఆలోచన. సో దాంట్లో కొన్ని 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, క్విక్ ఒక గ్లాన్స్ కొట్టేద్దాం. సో క్లియర్ మార్క్ viewed as pragmatic పర్సన్ అంటే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అర్థం. దీనివల్ల ఇండియా కెనడా రిలేషన్స్ మళ్ళీ మంచిగా అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల ట్రస్ట్ పెరుగుతుంది. వయా స్టేబుల్ ప్రాగ్మాటిక్ ఎంగేజ్మెంట్ చేసుకుంటే అన్ని పెరుగుతాయని బేసికల్గా వాళ్ళ ఫీలింగ్ ఇది. సో ప్రాగ్మాటిక్ రిలేషన్ ఒకటి ఫామ్ అవుతుంది, ప్రాక్టికల్గా ఉండొచ్చు. దానివల్ల ఎంగేజ్మెంట్స్ విల్ బికమ్ బెటర్ అండ్ బెటర్ అని చాలా ఫీలింగ్. దానివల్ల మనకు ఆల్రెడీ ఒక కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ నడుస్తుంది ఖలిస్తాన్ ఇష్యూస్ మీద, యాంటీ ఇండియా సెంటిమెంట్స్ మీద ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి అవన్నీ చెక్ పెట్టచ్చు మనము. సో డిప్లొమసీ ఆఫ్టర్ స్టేట్ సెక్యూరిటీ కాంట్రవర్సీస్, దీనివల్ల ఒక రెన్యూడ్ ఎంగేజ్మెంట్ అవుతుంది. అండ్ మోడీని G7కి స్పెషల్గా పెంచారు. చెప్పాను కదా బేసికల్గా ఇండియా ఇస్ గ్రోయింగ్ ఎకనామికల్లీ, వాళ్ళతో మంచి డీల్స్ ఉంటే మనకు బెటర్ అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అది. సో ఎస్పెషల్లీ ఈ పోస్ట్ ఖలిస్తాన్ టెన్షన్స్ని తగ్గించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కింద కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వాడుకుంటున్నాడు. దేర్ఫోర్ ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్ అని సమ్ ఆఫ్ ది NY మెంబర్స్ సెడ్. దీనివల్ల డిప్లొమాటిక్ సాఫ్ట్వేర్ మంచిగా పెరుగుతుంది అండ్ ఏవైతే చెత్త అలిగేషన్స్ ఇండియా మీద వేశారో అవన్నీ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. సో PM Carney యూజ్డ్ G7 టు ప్రమోట్ బైలేటరల్ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా. ఎందుకంటే ఇండియా గ్లోబల్ రోల్ భయంకరంగా పెరుగుతుంది, దానివల్ల సెక్యూరిటీ టైస్ షుడ్ ఇంక్రీజ్. సో దేర్ ఫోర్ ఇవన్నీ ప్లాట్ఫామ్స్ పెట్టినారు కాబట్టి హీ సీమ్స్ టు బీ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్, ఒక చిన్న ఫీలింగ్. సో ఇది ఇండియాస్ ఎగ్జిక్యూటివ్ ఎంగేజింగ్ ఇన్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఏ ఆర్టికల్ కింద వస్తుంది? ఆర్టికల్ 73 ఎంట్రీ 14 లిస్ట్ 1. ఇది మీకు ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు చదవరు, అందుకే మనం చదువుకోవాలి. దీనివల్ల బెక్ మెన్షన్స్ ఇష్యూస్ లైక్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫిగర్స్ని, మన సజ్జార్ని బాగా, మన హర్దీప్ని బాగా ఇచ్చేశారు, ఒక ఫిగర్లా చేశారు. ఒక ఇంపార్టెంట్ ఫిగర్లా చేయడం వల్ల కొంచెం బ్యాడ్ టాక్స్ వచ్చాయి. అట్లనే మీరు చూసుకుంటే ఒసామా బిన్ లాడెన్ కూడా చాలా, అంటే దో హీ వాజ్ నాట్ లైక్డ్, మీడియా మాత్రం వాళ్ళని పిచ్చిగా రెచ్చగొట్టేశారు. దానివల్ల ఏమైపోయిందంటే మంచి చేసే జనం కంటే ఇట్లాంటి బ్యాడ్ చేసే జనం మీద ఇంప్రెషన్స్ బాగా పెరిగి ఒక రోల్ మోడల్లా తయారవుతారు కొంతమందికి. సో అలాంటివన్నీ చేయకూడదని ఆయన ఫీలింగ్. దీనివల్ల ఈ డయాస్పోరా ఎక్స్ట్రీమిజం మేనేజ్మెంట్ అంటే ఇండియన్స్ హు ఆర్ గోయింగ్ ఇన్ టు కెనడా అండ్ ఇట్లాంటి వాళ్ళు కనుక మెల్లగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఇటు అటు యాంటీ సోషల్గా తయారైతే ఇది మనం మేనేజ్ చేయాలని ఇండియాని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో హైలైట్స్ ద టెన్షన్ బిట్వీన్ ఫ్రీ స్పీచ్ అండ్ సావర్నిటీ కన్సర్న్స్.
So BEC cites opportunities in which fields? Technical fields, climate as well as infrastructure. ఈ మూడిట్లో కాన్సన్ట్రేషన్. దీనివల్ల జాయింట్ R&D అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డీల్స్ కూడా భయంకరంగా జరుగుతాయి. టెక్ అలయన్సెస్ చేసుకోవాలని బేసిక్ ఐడియా. సో లెవరేజెస్ ఇండియాస్ టెక్ స్ట్రెంగ్త్ ఇన్ రీసెటింగ్ డిప్లొమాటిక్ నెరేటివ్స్. అంటే ఇండియా మీద టెక్నికల్గా చాలా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇండియన్ డయాస్పోరా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అక్కడ. సో మనతో గొడవ వేస్ట్, మనతో ఫ్రెండ్షిప్ బెస్ట్ అని ఓవరాల్ ఆర్టికల్ చెప్పడం జరిగింది. దట్స్ ద హోల్ గేమ్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని ఏవైతే అండర్లైన్ చేశానో అవి రాస్తే మోర్ దెన్ సఫిషియెంట్. ప్రిలిమ్స్కి ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 73 కింద ఇండియన్ ఎగ్జిక్యూటివ్ని పిలవడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ద హోల్ గేమ్. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే is Maharashtra scraps the 3-language policy which they have established where Marathi is compulsory in all the boards. అది తీశారు. దానివల్ల పేరెంట్స్కి స్టూడెంట్స్కి కొంచెం రిలీఫ్. దీనివల్ల కొంచెం అపోజిషన్ పార్టీస్ కొంచెం కదలబడే ఛాన్స్ ఉంది. సో దీంట్లో మనము యూపీఎస్సీ యాంగిల్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి. నాట్ మచ్. బేసికలీ ఇట్స్ అబౌట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించిన ఇష్యూ. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. షార్ట్ ఆల్ ది పీడిఎఫ్స్ ఆర్ ప్రొవైడెడ్. సో మీరు పాయింట్స్ డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఈ టాపిక్ల మీద చెప్పేదేం లేదు. జస్ట్ పాలసీని క్యాన్సిల్ చేయడం వల్ల పేరెంట్స్ ఆర్ హ్యాపీ, స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ. బికాస్ ఫ్రీడమ్ టు రీడ్ వాట్ దే వాంట్ అనేది ఇంపార్టెంట్గా భయంకరంగా బయటపడుతుంది. ఇట్ షోస్ ద పాలసీ ఆఫ్ అవర్ గవర్నమెంట్. సో ఇట్ విత్డ్రాస్ ద పాలసీ మ్యాండేటింగ్ మరాఠీ ఇంక్లూడింగ్ ఐసిఎస్సి అండ్ సిబిఎస్ఈ అండ్ ఐబీ ఇంటర్నేషనల్ బరోకి. సో ఆ ఇంటర్నేషనల్ అన్నింటిలో కూడా మరాఠీని కంపల్సరీ అనేది తీస్తారు. దీనివల్ల ప్రైవేట్ అండ్ సెంట్రల్ బోర్డ్ స్కూల్స్కి మరాఠీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ విచ్ హెస్ బీన్ పుట్ అది తగ్గిపోతుంది. స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండ్ నాన్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్లో కూడా తీసేయడం జరిగింది. దానివల్ల లింగ్విస్టిక్ ప్రైడ్ వర్సెస్ కరికులం ఫ్రీడమ్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇది మనకి ఎస్ఏకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీనివల్ల 2020లో మహారాష్ట్ర కంపల్సరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ మరాఠీ లాంగ్వేజ్ ఇన్ స్కూల్స్ యాక్ట్ వాస్ పాస్డ్ వేర్ మరాఠీ మస్ట్ బి కంపల్సరీ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ మహారాష్ట్ర. సో అది ఈ యాక్ట్తో దెబ్బ పడిపోతుంది. దీనివల్ల అసలు ఎందుకు అది స్టార్ట్ చేశారు? మరాఠీ లింగ్విస్టిక్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో మోర్ దెన్ లింగ్విస్టిక్ హెరిటేజ్ ద హ్యాపీనెస్ అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని అందరూ గ్రహించాల్సిన విషయం ఇది. సో స్క్రాపింగ్ నౌ రిఫ్లెక్ట్స్ షిఫ్ట్ టువర్డ్స్ లిబరల్ ఎడ్యుకేషన్ ప్రిఫరెన్సెస్. దట్ ఈస్ వాట్ ఈస్ ద షో అబౌట్. దీనివల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఆర్టికల్స్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ ఆర్టికల్ 350 ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ యాజ్ ప్రైమరీ లెవెల్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ ఆర్టికల్ 19(1) క్లాజ్ G ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్. అండ్ దీంట్లో ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అటానమీ. అంటే ఒక ప్రైవేట్ స్కూల్ మీరు నడిపితే మీ అటానమీ మీకు ఉండాలి. దట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 19(1) క్లాజ్ G. అది వెరీ ఇంపార్టెంట్. రివైజ్ డిబేట్ ఆన్ సెంటర్ వర్సెస్ స్టేట్ రోల్స్ ఇన్ ఎడ్యుకేషన్. బికాస్ ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. సో స్టేట్ అండ్ సెంటర్ బోత్ ఆఫ్ దెమ్ ఇంటర్ఫియర్. సో అది వెరీ ఇంపార్టెంట్, కాంకరెంట్ లిస్ట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో ఇది మీరు భయంకరంగా గుర్తుపెట్టుకోండి. కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. సో ఇది చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు నేర్చుకోండి. లాంగ్వేజ్ పాలసీ మస్ట్ బ్యాలెన్స్ కల్చరల్ ప్రిజర్వేషన్ విత్ ఇండివిజువల్ రైట్స్. రెండు చేయాలని ఓవరాల్ కోరిక. సో ఎడ్యుకేషన్ ఫ్రీడమ్, బోర్డ్ అటానమీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆర్ ద మేజర్ కాన్సెప్ట్స్. దీనివల్ల ఫోకస్ ఆన్ గ్లోబల్ కరిక్యులం అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అకాడమిక్ ప్లానింగ్ ఈజ్ వెరీ మచ్ నెసరీ. దీనివల్ల రీజనల్ లాంగ్వేజ్ డైల్యూషన్ జరుగుతుంది. అంటే మదర్ టంగ్ ఇప్పటికే ఎవరు బేసిక్ లాంగ్వేజెస్ మాట్లాడతలే, అందరు ఇంగ్లీష్లోనే కన్వర్స్ చేస్తున్నారు. దానివల్ల రీజనల్ లాంగ్వేజెస్ ఆథెంటిసిటీ, ఎథిసిటీ అన్ని భయంకరంగా తగ్గిపోద్దని చాలా మంది భయపడే ఛాన్స్ ఉంది. సో ఎస్పెషల్ అమౌంట్ అర్బన్ యూత్. ఇది మేజర్ పాయింట్. సో ఆర్టికల్ 350 19(1) G స్కూల్ అటానమీ, సెంటర్ వర్సెస్ స్టేట్ రిలేషన్స్, కల్చరల్ ప్రిజర్వేషన్స్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇది మేజర్ పాయింట్స్. సో దీనివల్ల అపోజిషన్ పార్టీస్ కొంచెం అలెజ్ డైల్యూషన్ ఆఫ్ మరాఠీ ఐడెంటిటీ తగ్గిపోతున్న ఫీలింగ్. తర్వాత మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. అర్బన్ పేరెంట్స్ హ్యాపీ, కల్చరల్ గ్రూప్స్ ఎక్స్ప్రెస్ కన్సర్న్. సో ఇట్స్ అ ప్రో చాయిస్. ఇష్టం ఉన్న వాళ్ళు చదువుకోండి, ఇష్టం లేని వాళ్ళు చదవద్దు. దానివల్ల ఎలక్టోరల్ ఇంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు అని పాయింట్. సో ప్రమోట్ మరాఠీ త్రూ ఇన్సెంటివ్స్ షుడ్ బి ది ఐడియా, బట్ నాట్ ఫోర్స్ మరాఠీ ఆన్ దెమ్. That not compulsion. That's the idea of it. So దీనివల్ల offer Marathi as an optional subject and a co-curricular subject along with modern teaching tools తో పెట్టుకుని చేసుకుంటే మరాఠీ మీద కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అని ఓవరాల్ ఐడియా. So harmonizes cultural respect with academic flexibility because of this. So overall this is a good and strategic idea to remove the concept of imposition. And ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉండవు. సో దిస్ స్టోరీ లైన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ 350A, ఆర్టికల్ 19(1) క్లాజ్ C. ఈ మేజర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎస్ఏ పాయింట్.
సో కల్చరల్ లింగ్విస్టిక్ ప్రిజర్వేషన్ చేయాలా లేదా మన ఫ్రీడమ్ని కర్టైల్ చేయాలా, ఈ రెండింటి మీద ఒక మంచి ఎస్సే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ టుడే. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దట్. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, క్రియేట్ యువర్ ఓన్ మెయిన్స్ as well as other questions, and then you can start doing whatever you want. That's the way you have to go forward. So that's all for today. Shamant Paidikonla signing off. Bye-bye.